పేరూరు గ్రామ పెద్దలకి మరియు పేరూరు పాఠశాల పూర్వ విద్యార్థులకి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు ఉపేందర్. నేను ఎస్ఏ ఇంగ్లీష్గా పనిచేస్తున్నాను. పేరూరు పాఠశాలలో నేను 2009, 2018 మధ్యలో పనిచేశాను. అప్పుడే మేము కొత్తగా ప్రమోషన్ పైన పేరూరు పాఠశాలకి వచ్చాము. అక్కడ నిజంగా పేరూరు పాఠశాల అనేది చాలా చరిత్ర గలటువంటి పాఠశాల అని మాకు ముందే తెలియకుండానే మేమైతే దేవరకద్రం మండలం అనే ఉద్దేశంతో పేరూరు పాఠశాలను తీసుకోవడం జరిగింది. తర్వాత ఆ పేరూరు పాఠశాలలోకి అడుగుడిన తర్వాత ఆ పాఠశాల యొక్క గత చరిత్ర తెలుసుకొని చాలా గర్వంగా ఫీల్ అయ్యాము. ఎంతో 1950 సంవత్సరంలో స్థాపించినటువంటి ఆ పాఠశాల చాలా గొప్ప చరిత్ర గల మహానుభావులు చదువుకున్నటువంటి పాఠశాలని మాకు తెలిసి మేము చాలా గర్వంగా, సంతోషంగా ఫీల్ అయ్యాము. నా సర్వీస్లో కూడా ఎక్కువ కాలం పనిచేసినటువంటి పాఠశాల పేరూరు పాఠశాల. అక్కడ పనిచేయడం అంటే నిజంగా నా లైఫ్లో, నా ఉద్యోగ జీవితంలో ఒక గొప్ప పాఠశాలలో పనిచేసిన అనే అనుభూతిని కలిగించినటువంటి పాఠశాల. ఎందుకంటే నాకు అక్కడ ఆత్మీయులైనటువంటి నా సహోదర ఉపాధ్యాయులు లభించడం మరియు ఎంతో అనుభవజ్ఞులైనటువంటి ప్రధానోపాధ్యాయులు మరి వారి సూచనల మేరకు అక్కడ పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే అవి మా సర్వీస్లో, మిగతా సర్వీస్లో కూడా చాలా చక్కగా అవి వాళ్ళు చేసినటువంటి సూచనలు చాలా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలా ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు. ఎందుకంటే ఆంగ్లంలో ఆ విద్యార్థులు ధారాళంగా స్పీచ్ ఇచ్చే స్థాయిలో కూడా అప్పుడు ఉండేవారు. వాళ్ళు జిల్లా, రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీల్లో కూడా పాల్గొని మంచి ప్రతిభను కనబరిచారు. అంతేకాకుండా మా ఉపాధ్యాయుల మధ్య కూడా చాలా ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వం ఉండేది విద్యార్థులు బోధించే విషయంలో. విద్యార్థుల్లో ఎట్లయినా సరే 100% రిజల్ట్ ఇంగ్లీష్లో తీసుకురావాలని నేను వినోద్ సారు, ఎందుకంటే వినోద్ సారు ఇంగ్లీష్ మీడియం క్లాస్ టీచర్గా, నేను తెలుగు మీడియం క్లాస్ టీచర్గా ఉండేవాళ్ళము. సారు ఇంగ్లీష్ మీడియంలో నేను 100% రిజల్ట్ తీసుకొస్తా అంటే నేను కూడా తెలుగు మీడియంలో కూడా 100% రిజల్ట్ తీసుకొస్తా అని ఇలా పోటీ పెట్టుకొని ఖచ్చితంగా విద్యార్థులని 100% పాస్ అయ్యేటట్టుగా చాలా కష్టపడి పనిచేసాము. సో ఆ కష్టం అనేది నిజంగా ఇప్పుడు వేరే పాఠశాలలో వెళ్ళే కూడా అదే సిస్టమేటిక్ లైఫ్ అనేది మాకు అక్కడనే అలవడింది. మేము అదే ఫాలో అవుతాం ఇప్పటికి కూడా. చాలా చక్కని పాఠశాల, అందులో పనిచేయడం అనేది మాకు చాలా గర్వకారణము. మరియు ముఖ్యంగా విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, మరి మన పాఠశాల 75 వసంతాలు పూర్తి చేసుకొని ఒక గొప్ప కార్యక్రమాన్ని మన పూర్వ విద్యార్థులందరూ నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మరి మీరు కూడా 2009, 2018 వరకు చదివినటువంటి విద్యార్థులు కూడా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. అట్లనే మా సహోదర ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని, మళ్ళీ మన పాత రోజులు మళ్ళీ గుర్తు చేసుకొని ఆ రోజు ఎంతో ఆనందంగా గడుపుదామని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.